హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుని లైవ్లో పోతాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, మీ దైక్య వందనాలు. ఈ రాత్రికాల సమయంలో లైవ్ దీవించిన అనేకులకు ఆశీర్వాదకరంగా లైవ్ ఉంచమని, ఆటంకాలన్నీ తొలగించి మీ నామాన్ని కనపరచుకోండి. యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనందరం కలిసి చిన్న పాట పాడుకుంటూ ప్రభువుని స్తుతిద్దాం. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరింపగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును, 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 ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆకాశము నీ మహిమను వివరించుచున్నది, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశము నీ మహిమను వివరించుచున్నది, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకు తప్పించుచున్నది. ఆరాధింతును, 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 ఆరాధింతును. కలములతో రాయగలరా, కవితలతో వర్ణించగలరా, కవిత కలలతో వివరింపగలరా నీ మహోన్నతమైన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే దేవుని నామాన్ని స్తుతిద్దాం కళ్ళు మూసుకొని. సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి, మహాదూతలు ప్రధాన దూతలు నీ నామమును కీర్తించుచున్నవి. సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి, మహాదూతలు ప్రధాన దూతలు నీ నామమును
థ్యాంక్ యూ లార్డ్. వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ అండ్ హానర్. అందరూ అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి స్తుతించి, గణపరిచి, మహింపరిచి, ఆరాధించి, స్తుతించి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ రిమెంబర్ ఎవ్రీథింగ్, రిమెంబర్ ఎవ్రీథింగ్. దేవుడు నీ జీవితంలో, మన జీవితంలో చేసిన ప్రతి మేలు, ప్రతి ఉపకారం, ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని నామాన్ని స్తుతిస్తూ కుటుంబాలుగా ప్రభు నామాన్ని కనపరచు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తుతులు తండ్రి, నీకు స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి, నీకు స్తుతులు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తుతులు తండ్రి, నీకు స్తుతులు తండ్రి. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, మీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాను యేసయ్యా తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాను యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. స్థుతియాలలో మీరు స్థితిగా దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. చంటి బిడ్డల మీద దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చంటి బిడ్డల మీద దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏ దృష్టికొని చంటి బిడ్డలు పడకుండా చేయండి, చంటి బిడ్డలు పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలు. అలాగే యవనస్తుల హృదయాలు పశ్చాత్తాప జీవంతో నింపండి. వాళ్ళ హృదయాలు ఎంత పశ్చాత్తాప జీవంతో నింపమనడం సహాయం చేయండి. దేవానికి వందనాలయ్యా. బంధువులు, స్నేహితులు ఎక్కడ దర్శించి మాట్లాడండి అయ్యా. అయ్యా నాయన, బంధువులతో మీరు మాట్లాడిన వారి హృదయాలు తాకమని అడుగుతున్న సహాయం చేయండి. అలాగే నాయన, నేను యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సేవకులకు, నా కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రదించండి. వాళ్ళ గృహాల గుడాలను మీరు దీవించుకుని అడుగుతున్నాను ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, లైవ్లో ప్రతి హృదయాన్ని తాకని ప్రతి కుటుంబాన్ని దర్శించమని అడుగుతున్నానయ్యా. నీ దాసుని అభిషేకించండి, బలముగా వాడుకోండి ప్రభా, నీకు వందనాలు. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకని ప్రతి కుటుంబాన్ని దర్శించమని అడుగుతున్నాను తండ్రి. నీ దాసులు చెప్పిన వాక్యాన్ని ప్రభా హృదయాల్లో తృప్తిపరిచి ప్రభా వాక్యానుసారంగా నడిచే కృప దయచేయమంటున్న సహాయం చేయండి. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఎవరైనా అనారోగ్యం ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థికంగా నెలిగిపోతున్నవారు సకల సమృద్ధి ఇచ్చి నిరాశ నిస్పృహలను లేవనెత్తని ప్రభా సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. అలాగే నాయన ప్రభా, దేవా నిరాకడ చాలా సమీపంగా ఉంది నాయన. నిరాకడ కొరకు మనం సిద్ధపరచండి, అనేక మంది సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన, నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది దేవా, నీ వాక్యం బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాక్యం బ్రతికిస్తున్నాం. ఇది కేవలం నీ కృపైన, నీ కృపైతే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలయ్యా. మేము ఉంటున్న ప్రాంతాల, పట్టణ, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మగరోళ్ళని సన్నిధించిన మగుల వెలుగును ప్రకాశింపచేయండి. అన్ని సన్నిధి వెలుగుతో నింపమంటూ సహాయం చేయండి. అలాగే నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రభా ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరైతే ప్రభా నీ సన్నిధిలో ప్రభా డానియల్ ఫాస్టింగ్స్లో మాతో నాయన ఏకీపిస్తూ 21 రోజు కూడా ప్రభాతో నాయన ప్రార్థిస్తున్నాం, దర్శించండి అయ్యా. అయ్యా అద్భుతాలు ఆచరణ జరిగించండి అయ్యా, నీకు వందనాలు తండ్రి. నాయన దానిని ఎలాగైతే ప్రభా దినానికి ముమ్మారు ప్రార్థిస్తూ దేవా శ్రద్ధ కలిగి దేవా నీ సన్నిధిలో ప్రభా గోజాడి ప్రార్థన చేశాడు దేవా. నాయన అటువంటి ప్రార్థనా జీవితం మాకు దయచేయమని అడుగుతుంది. 21 రోజు ఘనముగా జరిగించమని అడుగుతున్నాను అయ్యా. 21 రోజు ప్రార్థన ప్రభా ఘనముగా జరిగే కృపను గ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఆటంకాల నీసనములు ఎత్తివేండి ప్రభా, నీకు వందనాలు. సమస్యల నుంచి ప్రజలు విడిపించండి ప్రభా, నీకు వందనాలయ్యా. అలాగే రక్షణ సభ ప్రభా ఏప్రిల్ 8 నుంచి 12 వరకు జరుగుతున్న సభల్లో నాయన తండ్రి మీ నామాన్ని గణపరచుకోండి, హెచ్చించుకోండి ప్రభా. అయ్యా నాయన తండ్రి 8 నుంచి 12 వరకు సభలు మీ చల్లని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా, నీకు వందనాలు. అయ్యా నాయన గొప్ప కార్యాలు జరిగించండి. అనేక మంది రక్షణ పొందుకోవాలి తండ్రి, అనేక మంది ప్రభా స్వస్థత పొందుకోవాలయ్యా, నీకు వందనాలు తండ్రి. ఎవరైతే ప్రభా నీ సన్నిధికి దగ్గరగా ఉండి ప్రభా నీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి ప్రార్థనలు మీరు జవాబు దయచేయండి ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, నీకు వందనాలు. అయ్యా ఘనతంతా మీరు ఒక్కరే పొందుకోవాలి, మీ నామమే హెచ్చించబడాలి ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. అలాగే నాయన ప్రతి చీకటి నేసంలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మ శక్తి సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. ఇతర శక్తులు లయపరచమని అడుగుతున్నానయ్యా. ప్రతి చీకటి నేసంలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. ఇతర శక్తులు లయపరచమని అడుగుతున్నాను తండ్రి. నీ నామాన్ని గణపరుస్తున్నాను అయ్యా, నీ నామాన్ని హెచ్చిస్తున్నాను ప్రభు, నీకు వందనాలు. మీకే నాయన ప్రభా సమస్త మహిమలు గంతులు చెల్లిస్తే ప్రార్థన మీ సన్ని చేర్చుకోమని యశశక్తిగా నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభాభివందనాలు. అందరూ బాగున్నారా?
ఇలా మిమ్మల్ని కలుసుకునే గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం ప్రభు ఇచ్చినందుకు నిజంగా నేను దేవుని స్తుతిస్తున్నాను. మనందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నంబర్స్ సంఖ్యాకాండము, మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేయండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకుంటాం. సంఖ్యాకాండం 14-8 వచనాలు. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారం అగుతారు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అనేది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యంలో ఇజ్రాయేలీలు అరణ్యంలో 40 years ప్రయాణం చేసుకుంటూ ఇక దగ్గరకు వచ్చేసారు. పాలు తేలి ప్రవహించే దేశమైన కనాన దేశంలోకి ఎంటర్ అవడానికి దగ్గరగా వచ్చిన సమయంలో మోషే ఏం చేశాడంటే, మరి 12 గోత్రాల నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని పిలిచి ఏర్పాటు చేసుకుని వారందరూ ఆ 12 మందితో ఏం చెప్పాడంటే, పిల్లరా అవి దేవుడే చెప్పాడు. దేవుడు మోషేకి చెప్పాడు, 12 గోత్రాల నుంచి 12 తీసుకుని వచ్చి ఆ 12 మందిని కూడా ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేసుకుని వారిని ఆ 12 మందిని కూడా ఈ పారాణ అరణ్యము నుండి ఆ పాలు తేలి ప్రవహించే దేశానికి వేగు చూడడానికి 12 మందిని స్పైసెస్గా మరి మోషే దేవుని యొక్క మాటను బట్టి పంపించడం జరిగింది. పిల్లల వారు మరి అందులో యెహోషువ కాలేబులు కూడా ఉన్నారు, మీకు తెలుసు ఆ విషయం. ఈ 12 మంది దే స్కాటర్డ్ మరి ఆ పాలు తేలి ప్రవహించే దేశంలోకి మరి ప్రవేశించి స్పైసెస్గా పిల్లల వేగు చూడడానికి వేగుల వారిగా పాలు తేలి ప్రవహించే దేశంలోకి ప్రవేశించారు. చాలా దినాలు అలా వారు చూచి ఆ దేశమును సంచరించి చూచి 17వ వచనం, మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా, మీరు ధైర్యం తెచ్చుకుని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో అంటున్నారా, ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించే జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టువో వారి గుడారములో నివసించుదురో కోటలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవాలని, మరియు మీరు ఆ దేశపు పండుగలో కొన్ని తీసుకుని రండి అని చెప్పి, అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము. కాబట్టి వారు సీయోను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గమున రెహోబు వరకు దేశ సంచారం చేసి చూచిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చి పిల్లరా అవన్నీ చూసుకొని ఎష్కోలు లోయలోకి వచ్చి అక్కడ ఒక్కొక్క గెల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసేది. వారు కొన్ని దానిమ్మ పండ్లు కొన్ని అంజూరపు పండ్లు తెచ్చిరి. ఇవన్నీ తీసుకుని 40 దినాలు దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చింది. 40 days కానాను దేశం అంతా తిరిగి చూచి పిల్లల మరి ఆ యొక్క విషయాలు సేకరించి దేశ పరిస్థితులు మోషే చెప్పినట్టుగా సేకరించి తిరిగి వచ్చారు. మోషే ఒక్కొక్కరిని అడుగుతున్నాడు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, అయ్యా 27వ వచనం సంఖ్యాకాండం 13:27లో మనం చూస్తాం. అయ్యా మమ్మల్ని పంపిన దేశం వెళితే అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. బా, ఎక్కడ చూసిన పాలే, ఎక్కడ చూసిన తేనె. ద ప్లేస్ వేర్ మిల్క్ అండ్ హనీ. పాలు తేనెలు ప్రవహించే దేశమే. దాని పండ్లు ఇవే. అన్ని పండ్లు ఇచ్చారు. అయితే అన్న దగ్గర కానీలో గూరున్నట్టు అయితే అన్న మాట చాలా ప్రమాదకరమైనది. ఓ చాలా మంచివాడు, అయితే చాలా మంచిదే, కానీ పిల్లరా అన్ని బాగున్నాయి. అయితే మోషే అనుకున్నాడు, కొంప ముంచినట్టుకున్నారు వీళ్ళు అనుకుంటున్నాడు. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అయితే ఆ దేశం మందు నివసించే జనులు బలవంతులయ్యా.
వారి పట్టణములు ప్రాకారము గలవయ్యా, మిక్కిలి గొప్పవయ్యా. అక్కడ అనాకీయులను చూచాము, పెద్ద మనుషులు ఆజానుభావాలను చూచాము. అమాలేకీలు ఉన్నారు అక్కడ, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశాల్లో ఉన్నారు. కనాను సముద్రం వద్ద యోర్దాను నదీ ప్రాంతంలో నివసించున్నారు. ఇవన్నీ చెప్పి భయపడినట్లుగా కనబడుతున్నారు. అంటారు ఇక్కడ 32వ వచనంలో, 31, అయితే అతనితో కూడా మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలము, మనం వెళ్ళలేమయ్యా వాళ్ళ మీదకి. చాలా బలవంతులు గోపాలు, అనాకీయులు, పోజాలము. మళ్ళీ అంటున్నారు, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీల సంబంధం అనాకు వంశపు నెఫీలను చూసి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటే, వారి దృష్టికి కూడా వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నామయ్యా. నలిపి పారేస్తారయ్యా, చంపేస్తారయ్యా, అయిపోయినట్టు. వద్దు, మనం పోజాలము. వై కెనాట్, వై కుడ్ నాట్, అనేబుల్ టు ఇన్హెరిట్. అరే, దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం కూడా మర్చిపోయారు. వాగ్దానాన్ని మర్చిపోయారు, వాగ్దానం చేసిన దేవుని తక్కువగా అంచనా వేశారు. బొత్తిగా విశ్వాసం లేకుండా పోయింది. ఏంటి వారు అనాకీలైతే ఏంటి, వారు ఉన్నత దేహాలైతే ఏంటట, గొప్ప గొప్ప ప్రాకారాలు అయితే ఏంటట, వాళ్ళ దృష్టికి మీరు మిడతల్లా ఉన్నారు అయితే ఏంటట. భయపడిపోతూ ఉన్నారు పిల్లలు. ఆ సమయంలో యెహోషువ కాలేబులు వీరికి విరోధమైన రిపోర్ట్ ఇచ్చారు. ఏంటా రిపోర్ట్? ఏమన్నారు తెలిసి పిల్లరా? అంతేకాదు, ఈ 10 మంది ఏమన్నారు తెలుసు? అయ్యా, ఇక్కడ వరకు వచ్చాం చాలు, ఇంకా ఇక్కడి నుంచి వీ విల్ గో బ్యాక్ టు ఈజిప్ట్, మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోదాం, మనం ముందుకు వెళ్ళలేమయ్యా అని పిల్లరా సనుగుడు మొదలెట్టారంట. సర్వ సమాజము అందరూ ఈ మాటలింది, అందరూ భయంకరంగా సనుగుడు మొదలెట్టారు. మోషే మీద సనగడం, దేవుని మీద సనగడం. ఎందుకైనా తీసుకొచ్చావు, ఇంతవరకు అనవసరంగా ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని నడిపించావు అని ఒక నచ్చినట్టు తిడుతున్నారు, నచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకడంటున్నాడంటే వాళ్ళు, ఈ అరణ్యము ముందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశములోకి ఎలా తీసుకొచ్చాము, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అనేది. వారు మనం నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తు తిరిగి వెళ్ళిన ఒకడితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలు సారా సమాజం సాగిలి పడి. పిల్లల ఆ సమయంలో మిగతా ఇద్దరు ఉన్నారు కదా, 10 మంది కాకుండా ఇద్దరు, వారు ఏం చేశారట, బట్టలు చింపుకున్నారట. యెహోషువ కాలేబులు ప్రజలు రెబల్ అయిపోయారు, వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయారు. యెహోషువ కాలేబులు బట్టలు చింపుకొని వాళ్ళ ముందు పిల్లల కేకలు వేస్తూ చెప్తున్న మాట ఏంటంటే 7వ వచనం 14:7 చదువునా. And he said to the entire Israelite assembly, the land we passed through and explored it is extremely good. Extremely good. బట్టలు చింపుకుని, అయ్యా ఆగండి, కంగారు పడకండి, మేము వెళ్ళిన దేశము మిక్కిలి మంచి దేశము, ఎక్సీడింగ్లీ గుడ్ కంట్రీ, బ్యూటిఫుల్ కంట్రీ, పాలు ప్రవహించే దేశము. దేవుడు మనకు వాగ్దానం చేశాడు, మన పితరులకు వాగ్దానం చేశాడు, మనకి ఇస్తాడు. దేవుడు మనం ఆనందిస్తే ఖచ్చితంగా మనం దాన్ని స్వాధీనపరచుకుంటాం. వారు మనకు ఆహారం అవుతారు, వారి నీడ వారి మీద తొలగిపోద్ది, మనకి విజయం ఇస్తాడు దేవుడు అని యెహోషువ కాలేబులు పిల్లల విశ్వాసంతో నింపబడిన వారే. పిల్లల వాగ్దానాలను నమ్మిన వారు, దేవుని నమ్మిన వారు. వారు ప్రకటన చేసేసరికి పిల్లల సమాజం అంతటికి ధైర్యం వచ్చింది. ఇద్దరు మైనారిటీగా ఉన్నారు. 10 మంది ఒక రిపోర్ట్ తీసుకొస్తే ఇద్దరు ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. పిల్లల తక్కువ మందే కానీ గొప్ప విశ్వాసం వారు కలిగి ఉన్నారు. ఈ మాటలు జనసమూహము పిల్లల విన్నప్పుడు జనసమూహానికి ధైర్యం వచ్చేసింది. పిల్లలు అప్పుడు రాళ్లతో కొట్టి చంపుడు, 10 మందిని రాళ్లతో కొట్టి చంపుడు అనగా, పిల్లలకి రాళ్లతో కొట్టి చంపును అనగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలుకు అందరికీ కనబడిందట. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారం యెహోవా మహిమ దిగింది. ఎప్పుడైతే యెహోషువ కాలేబులు విశ్వాసంతో పలుకుతున్నారో దేవుని మహిమ, గాడ్స్ గ్లోరీ, షెకినా గ్లోరీ కేమ్ డౌన్. పిల్లరా మరి భయంకరమైన శిక్ష ఆ 10 మందికి మీదకి వచ్చినట్టుగా మరి దేవుని వాక్యంలో మరి మనం చూస్తున్నాం. సనిగిన వారందరూ రాలిపోయినట్టుగా
పిల్లరా అక్కడ దేవుని వాక్యంలో మనం కిందకి మీరు అలా ఆ చెడ్డ సమాచారం తెచ్చిన మనుషులనట యెహోవా సన్నిధి తెగులు చేత చనిపోయారట. తెగులు వచ్చేసిందంట. చెడ్డ సమాచారము తీసుకొచ్చిన వారి మీదకి, సనిగిన వారి మీదకి తెగులు డిసీజ్ వచ్చేసాయంట. భయంకరమైన వైరస్ వచ్చేసిందంట. వాళ్ళు చనిపోయారట. అది యెహోషువ కాలేబులు మాత్రం ధైర్యంగా నిలబడి దేవుని ప్రజల్ని మోషే ఆధ్వర్యంలో యోర్దాను నదికి వచ్చారు. తర్వాత యెహోషువ వారిని పాలుతెలు ప్రపంచ దేశంలో తీసుకుని ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, యెహోషువ కాలేబుల వలె సమస్యను చూచి, మన ఎదుట ఉన్న కొండలాంటి సమస్య, మన ఎదుట ఉన్న భయంకరమైన శ్రమ, సమస్య, ఇబ్బంది, కష్టం ఇవన్నీ చూచి మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే బలమైన వాడు మనకున్నాడు, గొప్పవాడు మనకున్నాడు. దేవుళ్ళకు దేవుడు, దేవతలకు దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుని మనం సేవిస్తున్నాం. మనకు వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు. నమ్ముతున్నామని నీకు వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చుటకు, త్వరగా నెరవేర్చుటకు సమర్థుడు, శీఘ్రముగా నెరవేరుస్తాడు. వరీనా, డోంట్ అలౌ ద ఫియర్ ఫర్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు కొరకు భయాన్ని రానివ్వద్దు. నీ పిల్లల నిమిత్తమే భయం రానివ్వద్దు. ఏం జరిగిపోతుందో, ఏం జరుగుతుందో, రాంగ్ స్టెప్ తీసుకున్నాను ఏమవుతుందో, పలానా స్థలానికి వెళ్ళాను ఏమవుతుందో. వరీనా, ఫెయిత్, విశ్వాసము బలమైనది. పిల్లరా, యెహోషువ కాలేబుల గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ యెహోషువ కాలేబుల గురించి దేవుడు ఏం చెప్పాడంటే, పిల్లరా మీరు యెహోషువ గ్రంథంలోకి ఒకసారి రండి. యెహోషువ గ్రంథంలో యెహోషువ కాలేబుల గురించి దేవుడు ఏం చెప్పాడంటే, చాలా బ్యూటిఫుల్ వర్డ్. ప్రభు యెహోషువ కాలేబుల గురించి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథం 14లో మనం చూస్తే పిల్లరా మరి అక్కడ ఆ రోజు సంఖ్యాకాండంలో మరి జరిగిన విషయాలు, సంఖ్యాకాండము లో మనం ఇంతవరకు మనం చూసిన 13-14 అధ్యాయంలో జరిగింది. ఈ 14వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో రాసిపెట్టాడు దేవుడు. అక్కడ పిల్లరా యెహోషువ కాలేబుల గురించి దేవుడు ఏం చెప్పాడు తెలుసు పిల్లరా? ఏం చెప్పాడంటే 13వ వచనం చూడండి. 13వ వచనం, యొప్పెన్నే కుమారుడైన కాలేబు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నిండు మనసుతో అనుసరించువాడు కనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వచ్ఛంగా చేర్చాడు. పిల్లరా మరి విశ్వాసము యొక్క ప్రతిఫలము 9వ వచనం, ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడిని యెహోవా నిండు మనసుతో అనుసరించితివి కనుక. పిల్లరా మోషే చెప్తున్నాడు, దైవజనుడైన మోషేతో యెహోవా నిన్ను గురించి చెప్పిన మాట నువ్వు ఎరుగుదువు. యెహోషువ అంటున్నాడు, మోషే చెప్పాడు కదా, గుర్తుందా నీకు? గుర్తుందా పిల్లరా? మోషే కాదేశు నుండి మనల్ని పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను, ఎవరికి భయపడక చూచినట్టే వర్తమానం చెప్పితేనే నిండు మనసుతో అనుసరించాను. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడని యెహోవా నిండు మనసుతో అనుసరించదు కనుక నీవు అడుగుపెట్టిన ప్రతి భూమి, ఆమేన్, నీవు అడుగుపెట్టిన ప్రతి భూమి నిత్యముగా నీకు నీ సంతానముకు ఎల్లప్పుడూ స్వాచ్ఛముగా ఉండును. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు యెహోషువకి, కాలేబుకి దేవుడు ఇచ్చాడు. వీళ్ళ నిండు మనసుతో వెంబడించారంట, విశ్వాసంతో వెంబడించారంట, భయపడక. ఎవరికి భయపడక అనే మాట ఉంటుంది చూడండి ఇక్కడ పిల్లరా. ఆ యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో మరి మనం చూస్తాం, 7వ వచనంలో మనం చూస్తాం, దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నియా నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడిని, ఎవరికి భయపడలేదు. జోషువ, కాలేబులు ఇద్దరు ఎవరికి భయపడలేదు. ఎంత నిండు మనసుతో వెళ్ళారండి, ఎంత విశ్వాసంతో కదిలేరండి వాళ్ళు. ప్రారంభము నుండి ఐగుప్తులో నుండి బయలుదేరిన వారిలో వీరిద్దరు మాత్రమే, అర్థమైందా మీకు?
వీరిద్దరూ మాత్రమే బయలుదేరిన వారిలో అందరూ అరణ్యంలో రాలిపోయారు. మధ్యలో పుట్టిన కొత్త జనరేషన్ వాళ్ళు, వీళ్ళిద్దరు మాత్రం ప్రారంభం నుండి చివరి వరకు ఉన్నారు. హల్లెలూయ. మొదటి నుంచి అదే విశ్వాసం, చివరి వరకు అదే విశ్వాసం, మొదటి నుంచి చివరి వరకు అదే తీర్మానం, మొదటి నుంచి చివరి వరకు అదే శక్తి, అదే బలము, అదే ధైర్యము. ఈ కానాను యాత్రలో, ఈ అరణ్యాత్రలో యెహోషువ కాలేబుల్లాగా మనం ఉండాలి. యెహోషువ కాలేబుల్లాగా నిబ్బరంగా ధైర్యం తెచ్చుకోవాలి. మన చుట్టూ చాలా శ్రమలు ఉంటాయి, ఉండక మానవు అండి. దేవుని వాక్యంలో వ్రాయబడింది, నీతిమంతునికి కలుగు శ్రమలు అనేకములు వస్తాయి. శ్రమలు, శోధనలు, ఇబ్బందులు వస్తాయి. కానీ వాటన్నిటి నుంచి దేవుడు మనం తప్పిస్తాడు. వాటిలో ఆయన ప్రసన్నత మనం అనుభవిస్తాం. ఇప్పటికే మీలో చాలా మందికి అనుభవం నాకు తెలుసు. శ్రమల్లో సిరులు దాచి ఉంచాడు దేవుడు. శ్రమలు వచ్చినప్పుడు డోంట్ రిజెక్ట్ దెమ్, అలౌ దెమ్, లెట్ దెమ్ కమ్. గాడ్ ఈజ్ విత్ యూ, గాడ్ ఈజ్ విత్ మీ. నీతో నాతో ప్రాబ్లం ఉంటా. ఆ సమయంలో భయపడద్దు. ఆ 10 మంది చెప్పిన రిపోర్ట్ ఫాల్స్ రిపోర్ట్. దే హ్యావ్ బిన్ డైడ్ విత్ వైరస్. తెగులు చేత వారు చనిపోయారు. యెహోషువ కాలేబులు అయితే మాత్రం సంతోషంగా పిల్లరా మరి యోర్దాను దాటి పాల్తెల్ ప్రపంచ దేశంలో ప్రవేశించి మరి యెహోషువ బికెమ్ ఏ పిల్లరా లీడర్, నాయకుడిగా ఉన్నాడు. కాలేబుకి పిల్లరా హెబ్రోనును స్వాచ్ఛంగా దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఈ రాత్రి స్వాచ్ఛాన్ని పొందాలి, దేవుడిచ్చే స్వాచ్ఛాన్ని పొందాలి. ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన ఆ వాగ్దాన దేశాన్ని నీ స్వతంత్రించుకొని దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగునట్లుగా ఉండాలంటే నువ్వు ధైర్యముగా ఉండాలి. ప్రభు అంటాడు, ధైర్యం తెచ్చుకో, దిగులు పడద్దు. నేను మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉంటాను. ఈ రాత్రి నా మెసేజ్ ఏంటంటే, భయపడద్దు. శత్రువులను చూచి భయపడద్దు, శ్రమలను చూచి భయపడద్దు, భవిష్యత్తును చూచి భయపడద్దు. ఎలా ఉంటుందో భవిష్యత్తు, మరీనా భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగినవాడు. పిలిచాడు, ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు బయటికి. ఎర్ర సముద్రం పాయలు చేశాడు, దాటించాడు, అరణ్యంలో తోడైనాడు, యోర్దాను దాటిస్తాడు, కానాన్లో తీసుకెళ్తాడు. అన్నిట్లో మనకు సహాయం చేస్తాడు ఆయన. సో ఆయన బాహుబలాన్ని ఎప్పుడు తక్కువగా అంచనా వేయద్దు. ఈ రాత్రి ఈ మెసేజ్ వింటుండగా నీ హృదయం గొప్ప బలముతో నిండిపోతుంది, ధైర్యంతో నువ్వు నింపబడతావు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి. దేవుడు ఆ ధైర్యంతో యెహోషువ కాలేబుల వలె ఆ గొప్ప ధైర్యంతోనూ శక్తితోనూ అభిషేకంతో నిన్ను నన్ను మనందరినీ నింపును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తనలో ఉంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఈ రాత్రి ప్రభువా ఈ సందేశాన్ని మాకు అందరికీ దీవెనకరంగా మార్చండి ప్రభువా. మరి కాదేశు బర్నియా నాయన ఆ అరణ్య ప్రాంతాల్లో నుంచి నాయన ప్రభువా మరి కనాను దేశానికి వేగు చూడడానికి ప్రభువా ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని మీరు పంపించినప్పుడు తండ్రి నాయన యెహోషువ కాలేబులు తీసుకొచ్చిన ఆ విశ్వాసంతో ధైర్యంతో కూడిన ఆ రిపోర్ట్ ప్రభువా దేవుని ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది ప్రభువా. నాయన ఈరోజు గొప్ప ధైర్యంతోనూ గొప్ప బలముతోనూ గొప్ప స్థైర్యంతోనూ మమ్మల్ని నింపండి. ఈ సందేశం అనేక దీవెనకరంగా మార్చి కన్నీటిని వణికిపోతున్నారు, కొంతమంది భయం చేత అల్లాడిపోతున్నారు. లార్డ్ రిమెంబర్ యువర్ చిల్డ్రన్, స్ట్రెంగ్థెన్ దెమ్ లార్డ్. బలపరచండి, మీ కృపకు అప్పగించుకుంటున్నాను తండ్రి. మీ ప్రజలు మీరే నడిపించి, మీరే బలపరచి, మీరే స్థిరపరచి మీ నామానికి అర్పించుకున్నాం. మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తాం. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుతూ స్తుతిస్తూ కనపరుస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, మన ప్రాణములకు కూడా యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం, ప్రియ తండ్రి యొక్క దీవెనలు, ధైర్యము, బలము కూడిన మనందరికి సకల పరిశుద్ధులకు సమృద్ధిగా అనుగ్రహించును బడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. 10 నిమిషాల్లో రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. దేవుని కృపని అందరికీ తోడైండి నడిపించును గాక. మీ ప్రార్థన వస్తువులు మాకు తెలియజేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం.
రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. షలోమ్.